నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరులోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఎదుట గోల్డ్ బాధితులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ పురుగుమందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ బ్యాంకులో ఏడాది కింద బంగారు ఆభరణాలు మాయమైన ఘటనలో అప్రైజర్ల హస్తం ఉందని బాధితులు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టి దాదాపు సంవత్సరం గడుస్తున్నా న్యాయం జరగలేదని వాపోయారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో బ్యాంకు ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. 2 సంవత్సరాల క్రితం గోల్డ్ మిస్ అయింది. ఆ మిస్ అయిన కారణంగా ఆ రోజు ఆర్ఎం గారు వచ్చి బినామీ పేర్ల మీద ఉన్న గోల్డ్ ఎంక్వైరీ చేసి మీ గోల్డ్ మీకు ఇస్తామని హామీ ఇచ్చి వెళ్ళి ఉన్నారు. తర్వాత ఇదే కాలయాపన చేస్తూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు గోల్డ్ని. సిఐ గారు పలు దఫాలుగా 3 సార్లు వచ్చి వెళ్ళి ఉన్నారు. 3 సార్లు హామీ ఇచ్చారు, మేము త్వరగా ఎంక్వైరీ చేసి మీకు ఇప్పిస్తామన్నారు. ఇంతవరకు అది ఏదీ లేదు. మొన్న రీసెంట్గా జిఎం గారు ఆర్ఎం గారు ఇద్దరూ వచ్చి 8, 9, 10 తేదీల్లో రోజుకి 20 మంది చొప్పున మీకు ఈ 3 రోజుల్లో ఎంక్వైరీ చేసి తర్వాత బోర్డులో పెట్టి నెలాఖరికల్లా చెప్తా అన్నారు. ఈ 3 రోజులు బట్టి కూడా పట్టుకురావట్లేదు నాగార్జున గారిని. అందుకని మేము లాక్ చేసాము. మేనేజర్ గారు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. నాగార్జున గారిని పట్టుకొస్తేనే మేము లాక్ తీస్తామని చెప్తున్నాం. మేము మా సొమ్ము ఫైనాన్స్ వస్తే హెడ్ గారు వచ్చి ఇస్తామని చెప్పి మాకు 4వ తారీఖు రోజు చెప్పి వైనంగా చెప్పి నాగార్జున తీసుకొచ్చి వైనంగా చెబుతామని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ 8వ తారీఖు రమ్మని 20 రోజుకి 20 మంది సొప్పులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఫోన్లు చేసి ఎత్తట్లేదు. ఇక్కడ అడిగితేమో బ్యాంక్ మేనేజర్ గారు మాకు తెలియదమ్మా, వాళ్ళు వచ్చి ఇవ్వమంటే ఇస్తాం, లేకపోతే లేదు అంటే సరే మేము తాళం వేసుకుంటామంటే వేసుకోమన్నారు. అందుకని మేము తాళం వేసి లాక్ చేసేవండి. మరి బ్యాంక్ అంటే రెస్పెక్ట్ లేదండి. ఇంకా నాగార్జున వస్తేనే ఇస్తారా, లేకపోతే నాగార్జున చూసి పెట్టామా, బ్యాంక్ చూసి పెట్టామా? మేము నాగార్జున చూసే మేము పెట్టింది. అసలు నాగార్జునతో సంబంధం లేదు. మాకు మా సొమ్ములు మాకు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఇవ్వకపోతే ఉన్నాయి చేసుకుంటాం బ్యాంకులో అంతవరకే.